హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ రివ్యూ ఇండియన్ శివ. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్గా మనకి ప్లే అయ్యేటటువంటి సింగింగ్ షో ఇండియన్ ఐడల్ అనమాట. సో ఈ షోకి సంబంధించి చాలా మంది సింగర్స్ అందరూ కూడా మన తెలుగు సినిమాస్లో పాటలు పాడిన వాళ్ళు ఉన్నారు. సో ఈ షోకి ఏంటంటే మనకి సింగర్ శ్రీరామచంద్ర వచ్చేసి యాంకర్గా హోస్ట్గా అయితే ఉన్నారు. సో ఈ షోకి జడ్జెస్గా మనం కామన్గా చూసేది ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి తమన్ అండ్ సింగర్ అయినటువంటి గీతా మాధురి అండ్ కార్తిక్ ఈ షోకి జడ్జెస్గా ఉన్నారు. సో ఈ షోలో ఏంటంటే సింగర్స్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఎక్స్ట్రీమ్గా దొరుకుతుంది అనమాట తెలుగు ప్రేక్షకులకి. సో దీనికి సంబంధించి అంటే డిఫరెంట్ టాస్క్లు కానీ లేదంటే కంటెంట్స్ కానీ చేస్తూ ఉంటారు. సో ఈ షోలో మనకి యాంకర్ అడిగినటువంటి క్వశ్చన్కి తమన్ మామ ఇచ్చినటువంటి ఆన్సర్ ప్రెజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్గా మారింది. సో శ్రీరామచంద్ర ఏంటంటే సార్ ఇన్ కేస్ కానీ మహేష్ బాబు గారి సినిమా ఒక పక్క అండ్ బాలయ్య బాబు గారి సినిమా కానీ ఒక పక్క వస్తే సో ఈ రెండు సినిమాస్లో ఏ సినిమాని మీరు ఫస్ట్ ఎంచుకుంటారు అంటే ఈ సినిమాస్లో ఏ సినిమాని సెలెక్ట్ చేసుకుంటారని కాస్త తిక్కమక్క పడేటటువంటి క్వశ్చన్ అడిగాడు అనమాట శ్రీరామచంద్ర. సో ఈ క్వశ్చన్ అడిగినప్పుడు తమన్ మామ కాస్త తడబడతాడేమో అని అనుకున్నారు కానీ బట్ తమన్ మామ ఏంటంటే ఒక షాకింగ్ ఆన్సర్ అయితే ఇచ్చాడు. సో ప్రెజెంట్ మా సూపర్ స్టార్ మహేష్ బాబు నందమూరి నరసింహ అనేటువంటి బాలకృష్ణ కలిపి ఒక మల్టీ స్టారర్ సినిమా అయితే ప్లాన్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. సో ఈ మాట అన్నప్పటి నుంచి ఆ మాట చెప్పిన వెంటనే ఓవరాల్గా అంటే వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నటువంటి మల్టీ స్టారర్ సినిమాకి నేను మ్యూజిక్ అందిస్తానని చెప్పడం జరిగిందనమాట. సో ఆయన ఇచ్చినటువంటి ఆన్సర్కి ఏంటంటే ఆ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అండ్ కింద ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గట్టిగా అరవడం మొదలు పెట్టారనమాట. సో వినడానికే చాలా వియర్డ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఫుల్గా లవర్ బాయ్లో ఉన్నటువంటి మహేష్ బాబు మాస్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే బాలయ్య బాబు కలిపి ఒకే ఫ్రేమ్లో కనిపించడం అంటే మామూలు విషయం కాదు. అంటే మొత్తం ఓవరాల్గా ఉన్నటువంటి ప్రేక్షకులు అందరూ కూడా అట్రాక్ట్ చేసినటువంటి సినిమాగా ఉంటుంది అనమాట ఒకవేళ ఇటువంటి సినిమాగానే వస్తే. సో ఇప్పటికి దీనికి సంబంధించినటువంటి కథ అయితే రెడీ అవుతుందంట. సో దీనికి సంబంధించి కొన్ని మాటలు నడుస్తున్నాయి అని తమన్ మామ ఈ ఇండియన్ ఐడల్ అనేటువంటి ఒక షోలో చెప్పడం జరిగింది. సో ప్రెజెంట్ అదే ఫుల్ ట్రోలింగ్కి కానివ్వండి లేదా మాటల పరంగా కానివ్వండి డిఫరెంట్గా నడుస్తుంది. బట్ మొత్తానికి ఈ కాంబినేషన్ ఎవరు ఎదురు చూడలేదన్నమాట. చాలా మంది ఏమనుకున్నారంటే జూనియర్ ఎన్టీఆర్ని అండ్ బాలకృష్ణ కలిపి ఒక మల్టీ స్టార్ ప్లాన్ చేస్తారేమో అని అనుకున్నారు కానీ సో ఇటువంటి ఒక కాంబోని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదని చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో ఇప్పటికే మనం కానీ చూసుకున్నట్టయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి నెక్స్ట్ ఫిలింలో చాలా బిజీగా ఉన్నారు. అండ్ అంతేకాకుండా బాలయ్య బాబు కూడా 109 చిత్రంలో చాలా బిజీగా ఉన్నారు. సో ఈ టైంలో తమన్ మామ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది ఫుల్గా సోషల్ మీడియా అంతా కూడా తెగ చక్కలు కొట్టేస్తుంది అనమాట. సో బాలయ్య బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకే స్క్రీన్ మీద ఉంటే ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.